నమస్కారం. నా పేరు నాగమణి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ ఛానల్ ద్వారా భగవద్గీత, భాగవతం వంటి పురాణాలు మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడతాను. ఈరోజు మనం భాగవతం 1వ భాగం కోసం మాట్లాడుకుందాం. ఇదొక పవిత్రమైన గ్రంథం. ఇది మనకు భగవంతుని గురించి మరియు ధర్మం గురించి బోధిస్తుంది. ఈ భాగవతం అంశం అనేది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం. భాగవతం 1వ భాగం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాస భగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమైనది కాదు. ఆయన మహోత్కష్టమైన సేవ చేసి అంతటితో ఊరుకోలేదు. అల్ప యుద్ధార్థం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడు కూడా అర్థకామములందు మాత్రమే కలిగి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదముల 4 చదవటం దుస్సాధ్యమనే బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని 4 భాగాలుగా విభజించారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలుగా విభాగం చేశారు. వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విధానములను గురించి, మనం ఆచరించిన విధి విధానముల వలన మనం పొందే ఇహలౌకిక పరలౌకిక సౌఖ్యములను గురించి వివరిస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. జ్ఞానాత్ కైవల్య జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది. పునరావృత్తి రహిత శాశ్వత సాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తర భాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడైన జైమిని చేత వేదమునకు పూర్వభాగమైన కర్మకు సంబంధించిన విషయములన్నింటినీ వ్యాఖ్యానం చేయించారు. దానిని పూర్వమీమాంస అంటారు. ఉత్తర భాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాస మహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించాడు. ఈ బ్రహ్మసూత్రములనే ఉత్తరమీమాంస అని కూడా అంటారు. మరలా ఆయన 18 పురాణములను రచించారు. పురాణాలను రచించడం అంటే అంత తేలికైన విషయం కాదు. సర్గచ్చ ప్రతి సర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణములకు 5 లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్ప గొప్ప వంశాలను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధంగా దానిని ప్రతిపాదన చేయగలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణములను చెప్పలేదు. అటువంటి పురాణమును రచించి మహానుభావుడు వేదవ్యాసుడు మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొక దానిని పెద్దలు ప్రతిపాదించారు. మద్వ్యయం చైవ భ్రాత్రయం వ చతుష్టం ఆనాపాలింగాకుస్కాని పురాణి పృథ్విక్. మద్వయం మమకారంతో 2 పురాణములు ప్రారంభమవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణం, రెండవది మత్స్య పురాణము. బాద్వయం బాతో 2 పురాణములు ప్రారంభమవుతాయి. ఒకటి భాగవత పురాణము, 2 భవిష్య పురాణము. భత్రయం బ్రాతో 3 పురాణములు ప్రారంభమవుతాయి. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మ పురాణము. చతుష్టం వాకారంతో 4 పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము మరియు వాయు పురాణం. ఆనాపలింకుస్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పురాణం వస్తుంది. అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగా పురాణము, గరుడ పురాణము, కూర్మా పురాణము, స్కంద పురాణం. వ్యాస భగవాను వేదములు విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఈ వీడియోలో 1వ భాగం పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.